ఆయన రాజు కదండి. ఇప్పుడు ఆయన రాజు కాబట్టి ఎక్కడైనా సెర్చ్ చేస్తారు. ఇప్పుడు రేషన్ కార్డు ఎవరెవరికి ఉంది అని ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ పోయి చెకింగ్ చేయాలంటే మరి మండలానికి ఒకరిని, వార్డుకి ఒకరిని, ఆ జిల్లాకి ఒకరిని ఆ విధంగా పంపిస్తూనే ఉంటారు. కాబట్టి మొత్తం రాష్ట్రమంతా చేయవచ్చు సర్వే. ఆ విధంగా ఈ ప్రధానమంత్రి, ఈ యొక్క రాజు దేశమంతటికి కూడా సెర్చ్ చేయించాడు, కవిస్తులను పిలిపించాడు. నా కళలకు అర్థము చెప్పేటువంటి నాదుడు ఎవరు లేరా అని మరి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరు కళలకు అర్థం చెప్పలేదు. అంతకుముందే మరి రాజు దగ్గర పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి, మీరు చాలాసార్లు వింటారు ఈ వాక్యాన్ని. పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి మరి ఉండేటువంటి వారు కళలు చెప్పినప్పుడు మరి అంటే వాళ్ళు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. ఆ చెరసాలలో ఎవరున్నారు? యోసేపు ఉన్నారు. బాగా గమనించాలి మీరు. యోసేపు చెరసాలలో ఉన్నారు. ఈ పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి కూడా చెరసాలలో ఉన్నారు. చెరసాలలో ఉన్నప్పుడు వారిద్దరికి కళలు పడ్డాయి. ఒకే కళ ఇద్దరికి పడింది. ఆ కళలకు అర్థం చెప్పమని ఆ పక్కన ఉన్న తోటి ఖైదీ అయినటువంటి యోసేపుని అడిగితే ఆ యోసేపు కళలకు అర్థం చెప్పాడు. అది తెలుసుకునేటువంటి వీళ్ళు, అయ్యా మేము చెరసాలలో ఉన్నప్పుడు మేము కళలు కన్నాము, ఒక వ్యక్తి ఆ కళలకు అర్థం చెప్పాడు, అతను మాత్రమే నీ కళలకు అర్థం చెప్తాడు అని చెప్పేసి అతను పిలుచుకొని వచ్చాడు. అయితే పిలుచుకొని వచ్చినప్పుడు అతడు ఆ కళలకు అర్థం చెప్పాడు. 7 బలిసిన ఆవులు, 7 పక్క చిక్కిన ఆవులు అనగా 7 కరువు సంవత్సరాలు, 7 కరువు లేని సంవత్సరాలు. పంట సమృద్ధిగా పండేటువంటి సంవత్సరాలు 7 సంవత్సరాలు. పంట నాశనమయ్యి కరువు వచ్చిన సంవత్సరాలు 7 సంవత్సరాలు. అయితే ఆ పంట మొట్టమొదటిగా బాగా సమృద్ధిగా పంట పడుతున్నాడు. మనకేం కనబడింది? మొట్టమొదటిగా పుష్టి కలిగిన ఆవులు కనబడ్డాయి. సమృద్ధిగా పంట పండేటువంటి సంవత్సరాలు అంటే దాచుకునేంత స్థలము లేదంత. ఈ రోజుల్లో దాచుకోవడానికి ప్లేస్ లేక ఆయా ప్రాంతాల్లో ఏం కట్టారంటే స్టోరేజ్లు కట్టారు కదా, స్టోరేజ్లు కట్టి అక్కడే మరి పెట్టడం జరుగుతుంది. దాచుకునేంత స్థలము లేనంత పంట పడుతుంది 7 సంవత్సరాలు. ఇంకా 7 సంవత్సరాలు వస్తాయి, తాగడానికి నీళ్లు లేనంత కరువు వచ్చేస్తుంది. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో కరువు కాలం వచ్చినప్పుడు ఏం చేశారు కదా, ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చింది, మరో స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కరువు కాలం వచ్చింది, సరిగా భోజనం అనేది లేదు. ఒక స్త్రీతో అంటుంది, అమ్మా మనం తినక చాలా రోజులు అవుతుంది కదా, భోజనం లేక అల్లాడిపోతూ ఉన్నాము, మనం బతుచిక్కిపోతున్నాము, వికారం అయిపోతున్నాము, మనం ఇలాగే ఉంటే చచ్చిపోతాము. కరువు వచ్చిన సమయాల్లో ఇలా ఉంటే మనం చచ్చిపోతాము. ఈ రోజు నీ బిడ్డను వండి పెట్టు. ఏం చేయాలంట? ఈ వండి పెట్టాలన్న బిడ్డని. అంటే కరువు వచ్చేసింది, అంత కరువు వచ్చేసింది. ఈ రోజు నీ బిడ్డను వండి పెట్టు, ఆ బిడ్డను వండుకొని తిందాం. అంటే ఆ బిడ్డను కాళ్ళు చేతులు దానికి వండడం అనమాట. వంట చేయడం, ఆ బిడ్డను తీసుకొని వంట చేయడం. వండి పెట్టు, ఈరోజు తిందాము, రేపు నీ బిడ్డను వండి పెట్టు, రేపు ఇద్దరు తిందాం. కనీసం 2 రోజులైనా. ఒక బిడ్డ 2 రోజులు అవుతుంది మన ఇద్దరికి. ఒక బిడ్డ దాదాపు ఒక ఎన్ని కేజీలు ఉంటుందండి? 15 కేజీలు ఉంటుంది అనుకుందాం. అంటే చిన్న బిడ్డ కాబట్టి ఒక 5 కేజీలు 6 కేజీలు ఉంది అనుకుందాం. 6 కేజీలు కాబట్టి రోజుకు 1 కేజీ తినొచ్చు ఇద్దరం కలిసి. ఆ విధంగా 5 రోజులు తినొచ్చు. తర్వాత 5 రోజుల తర్వాత మరి నీ బిడ్డను వండుకుందాము, అప్పుడు 5 రోజులు. కనీసం 10 రోజులైనా మనం మరి ఆహారం మరి సమృద్ధిగా తింటామని చెప్పి మాట్లాడుతున్నారట స్త్రీలు. బైబిల్లో జరిగినటువంటి కథ, జరిగిన వాస్తవం అది. ఆ విధంగా మాట్లాడుతున్నారు. చూడండి, కరువు కలిగినటువంటి 7 సంవత్సరాలు, కరువు లేని 7 సంవత్సరాలు, పంట సమృద్ధిగా పండినటువంటి 7 సంవత్సరాలు, సమృద్ధిగా పండని అంటే నీళ్లు కూడా దొరకని 7 సంవత్సరాలు వస్తాయి. అయితే ఆ కళను ఆయన వివరించి చెప్పాడు. అప్పుడు ఆ రాజు అనుకున్నాడు, మరి ఎలా ఈ 7 సంవత్సరాలు కరువు కాలం వచ్చినప్పుడు ఆ కరువు అనేది లేకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి అని ఆయన అనుకున్నప్పుడు, మరి వీరిని విచారకర్తగా అంటే వీటిని మరి మెయింటైన్ చేసేటువంటి ఒక వ్యక్తి కావాలి, ఎవరు ఉన్నారు అని అంతటా చూశాడు. అప్పుడు అతను ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుని ఆత్మగల మనుష్యుని మనం కనుగొనగలమా? ఎవరి గురించి? యోసేపు లాంటి దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? ఈరోజు ప్రభువుని ద్వారా దేవుని ఆత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ. మరి పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఉంది కాబట్టే పోతీఫరు దగ్గర ఉన్నప్పుడు పోతీఫరు భార్య
అతని వీధికి చేయించడానికి వెళ్ళినప్పుడు కూడా అతడు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించేటువంటి వాడు కాబట్టి ఆమెను దూరం చేశాడండి. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించేటువంటి వాడు కాబట్టి చెరసాలలో ఉన్నప్పుడు కూడా మరి చెరసాల నాయకుడయ్యాడు. ఆ చెరసాల నాయకుడు అతన్ని మెచ్చుకొని అలాగే పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాడు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క యోసేపును దేశానికి ఏం చేశాడు కదా, ప్రధానమంత్రిని చేశాడంటే ఒక దేశానికి. దేవుని నమ్మినటువంటి వాడు ఇతను, దేవుని ఆత్మగల మనుషులు ఇతను, ఇతని మనం ఎన్నుకుంటే ఇతని మనం ప్రధానమంత్రిగా చేసి ఈ దేశాన్ని బాగా పరిపాలిస్తాడు అని అతని ప్రధానమంత్రి చేశాడు. అతని ప్రధానమంత్రి చేసినప్పుడు బాగా పంట పండిన 7 సంవత్సరాలు, ఆ పంట పడినటువంటి 7 సంవత్సరాల్లో 100% పంట పడితే 60% తిని 40% దాచుకున్నారు. ఎందుకోసమండి? రానున్న కాలంలో 7 సంవత్సరాలు దాన్ని పూర్తి చేయడానికి. అంటే ఈ 40% ఆహారము ఆ 7 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి, ఆ 7 సంవత్సరాలు వాడుకోవడానికి ఆ విధంగా ఆయన ప్రయత్నం చేశాడు. ఆ విధంగా చేశాడన్నమాట. ప్రభునందుకులారా చూడండి, యోసేపును గురించి ఏ విధంగా ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడో ఈరోజు అలాగే మనల గురించి సాక్ష్యం ఇవ్వాలి. మరొక ఇద్దరు కూడా అతని గురించి ఆ విధంగా సాక్ష్యం ఇస్తున్నారు. 39వ అధ్యాయం 3:6 39:3 యెహోవా అతనికి తోడయ్యుండెననియు, అతని చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతన్ని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతని యొక్క పరిచర్య చేయువాడు ఆయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించాడు. ప్రభుత్వ పోతీఫరు ఈ యోసేపు గురించి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? యెహోవా దేవుడు అతనికి తోడై ఉన్నాడు అన్న సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. యెహోవా కటాక్షము యోసేపు మీద ఉంది, అందుకే యోసేపును దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు, అందుకే దేవుడు యోసేపును అభివృద్ధి పరుస్తున్నాడు, యోసేపుకు మంచి మనస్తత్వం ఉంది, పరిశుద్ధమైన జీవితం ఉంది అని ఆ పోతీఫరే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తర్వాత మరొక వచనంలో మనం గమనిస్తే అక్కడ 21వ వచనంలో 39వ అధ్యాయంలో పానతాయుడు అధిపతి ఉద్యోగం వల్ల అతనికి ఇచ్చారు కనుక అక్కడ కాదు, సరే అంతే. ప్రభుత్వ అక్కడ ఒక చోట మాట రాయబడింది, చెరసాల నాయకుడు కూడా అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు అనమాట. మొదట ఎవరు సాక్ష్యం ఇచ్చారండి? ఫరో సాక్ష్యం ఇచ్చాడు, పోతీఫర్ సాక్ష్యం ఇచ్చాడు. మొట్టమొదటి చెప్పాలంటే పోతీఫర్ సాక్ష్యం ఇచ్చాడు. పోతీఫర్ ఇంట్లో భార్య ద్వారా కొంత సమస్య వచ్చింది కాబట్టి యోసేపుని నమ్మకం చెరసాల పంపించాడు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా చెరసాల ఖైదీలందరితోనూ చెరసాల నాయకులతోనూ నమ్మకంగా ఉన్నాడు. అతని చెరసాలకు విచారణకర్తగా చెరసాల నాయకునిగా అతను చేశారు. అక్కడి నుంచి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు కూడా అతన్ని మెచ్చుకుని దేశానికి ప్రధానమంత్రి చేశాడు. మరొక వ్యక్తిని గురించి మనం విందాం. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. 29:9 చూడండి. ప్రభుత్వ 9వ వచనం ఏమని రాబడిందంటే, అందుకు ఆకీషు దైవ దూత వలె నీకు నా దృష్టికి కనపడుతున్నావని నేనెరుగుదును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు కదా? యోసేపుల గురించి ఎవరిని మాట్లాడుతున్నాడు? ఇతని వలె దేవుని ఆత్మను గల మనుష్యుని కనుగొనగలమా అని యోసేపుల గురించి రాజు సాక్ష్యం ఇచ్చాడు. అలాగనే మరొక రాజు కూడా. ఈ రాజు ఎవరంటే ఫిలిస్తీన్ల రాజు అండి ఆకీషు. ఫిలిస్తీన్లు అంటే మీ అందరికీ తెలుసు, దావీదు ఒక పొడవైన మనిషిని చంపేశాడు కదా. ఎవరంటే ఆయన గొల్యాతు. ఆ గొల్యాతు కూడా ఫిలిస్తీయుడే. ఆ ఫిలిస్తీన్ల జాతికి చెందినటువంటి వాడు, ఆ ఫిలిస్తీన్లకు రాజుగా ఉన్నవాడు ఈ ఆకీషు. సౌలు చేతిలో నుంచి తప్పించబడి ఈ ఆకీషు దగ్గర దాక్కున్నాడు ఈ దావీదు. ఇది ఎవరి గురించి మాట్లాడుతుంటే ఆయన దైవదూత వలె నాకు కనపడుతున్నావు. ఏంటంటే ఎవరిని మాట్లాడుతున్నాడు? దైవదూత వలె. ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? ఫిలిస్తీయుడు ఒక అన్యుడు, అన్య జాతికి చెందినటువంటి వాడైనప్పటికీ కూడా ఒక భక్తి పరుణ్ణి, ఒక క్రీస్తును విశ్వసించినటువంటి వాడు.
అతని గురించి, దావీదు గురించి, భక్తుడి గురించి ఒక అన్యజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దైవదూత వలె కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడ? దేవదూత వలె కనబడుతున్నాడు. ప్రభువా, ఈ రోజుల్లో మనల గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలి అంటే మరి దేవుని ఆత్మగల మనుషులని మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవదూత వలె ఉన్నాడు ఇతను అని మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. మన గురించి త్రాగుబోతువాడని, తిరుగుబోతువాడని, తిండిపోతువాడని, ఇవన్నీ మన గురించి ఎవరు అనుకోకూడదండి. నిద్రపోతువాడని మన గురించి ఎవరు మాట్లాడుకోకూడదండి. మన గురించి మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడినట్లే. ప్రభువులారా, మనల గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వారు మాట్లాడితే మేమేం చేయాలంటే మీ ప్రవర్తన వారి చేత మాట్లాడిస్తూ ఉంది. నీవు నిజముగా ప్రార్థన చేసేటువంటి వాడవైతే, నీవు ప్రతి ఆదివారము మందిరానికి వెళ్ళేటువంటి వాడవైతే, నీవు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించేటువంటి వాడవైతే, నీవు బూతులు మాట్లాడకుండా త్రాగినటువంటి వాడుగా ఉండకుండా దేవునికి నమ్మకస్తుడిగా నీవు జీవిస్తే ఎవరు మాట్లాడతారు నీ గురించి? ఎవరు మాట్లాడారు. నీ గురించి ఇంకా మంచిగానే మాట్లాడతారు. మరి మరో రోజు మాట్లాడినట్లుగా, మరి దేవుని ఆత్మగా మనిషి అని మాట్లాడినట్లుగా, ఆకీషు రాజు మాట్లాడినట్లుగా, దైవ దూత వలె కనబడుతున్నాడని మాట్లాడినట్లుగా ఈ రోజు నిన్ను గురించి మాట్లాడాలి. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానీ స్త్రీల గురించి కూడా మంచిగా మాట్లాడాలి. ఆయమ్మ చాలా మంచిగా మాట్లాడు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంది. ఎటువంటి మరి అల్లరి చేయదు. భర్తకు ఆమె విధేయత చూపుతుంది. మరి తన కుటుంబాన్ని చాలా చక్కగా, ఇంటికి దీపం ఎవరంటండి? చాలా ఇంటికి దీపం ఎవరంట? ఇల్లాలు మాత్రం చాలా చక్కగా ఉంది, ఇంటికి దీపంగా ఉంది అని మన గురించి మాట్లాడుకోవాలండి. క్రైస్తవుల గురించి, భక్తురాల గురించి ఆ విధంగా మాట్లాడుకోవాలి. ఊరికి మనము సాక్ష్యం ఇచ్చదా, మన ఏ స్వామి యేసు దేవుడు అని పాట పాడేది కాకుండా, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడమే కాకుండా ఎంత చక్కగా మాట్లాడుతుంది. నోరు తెలిస్తే మాత్రం చాలా మంచి మాటలే మాట్లాడుతుంది అని ఇతరులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలండి. చాలా మంది ప్రపంచంలారా పక్కింటి వాళ్ళు ఉన్నారని చూడరు, ఎదుటి వాళ్ళు ఉన్నారని చూడరు, వాళ్ళ అన్నిలను చూడరు, వీళ్ళ అన్నిలను చూడరు. భర్తతో ఏడాపేడ మాట్లాడమే, భర్త అని విలువ లేకుండా మరి తీసివేసినట్టు మాట్లాడమే, భర్తతో కొట్లాడమే. ప్రపంచంలారా ఇలాంటివి మనం ఏ మాత్రం కూడా చేయకూడదు. ఏ మాత్రం కూడా మనం ఇంట్లో